వెల్కమ్ టు అండర్ మైన్క్రాఫ్ట్ గేమ్ ప్లే. మనం మళ్ళీ ఈసారి మైన్క్రాఫ్ట్ని ఆడబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్లో నేను ఈ ఇల్లుని కట్టానని మీకు చూపించలా. అలాగే 2 ఎంటర్ మ్యాన్స్ వస్తే వాటిని కూడా చంపాను నేను. దాంతో 2 ఎంటర్ పల్స్ వచ్చాయి నాకు. వీటితోటి నేను టెలిపోర్టేషన్ పవర్స్ వచ్చాయి నాకు. అలాగే నా ఇంటిని కొంచెం ఉంది సైడ్. ఏమన్నా మామూలుగా అట్టే పెట్టాను కదా ఫెన్సెస్ గేట్ అని, కానీ నేను కొంచెం వెరైటీగా ఇటు సైడ్ పెట్టాను. నాకు తెలిసి ఇది స్పెషల్ మైండ్ క్రాఫ్ట్ అని. అవును, నా వరల్డ్ నాకు స్పెషల్. అలాగే గాయస్ నా దగ్గర 2 గ్లాస్ బ్లాక్స్ ఉన్నాయి ఎంటర్ మైన్ చంపినప్పుడు. పైగా నా దగ్గర ఫుడ్ స్టాక్స్ తక్కువ ఉన్నాయి. సారీ గాయస్, నేను మీకు నా గోల్స్ ఏంటో చెప్పడం మర్చిపోయాను. ఎంటర్ డ్రాగన్ చంపేశాక ఎంటర్ డ్రాగన్ ఎలక్ట్రన్ తీసుకున్నాక ఇంకా ఈ వరల్డ్ వదిలేసి వెళ్ళిపోతాను. ఇంకా అదే తర్వాత మీకు తెలిసి షోస్ వచ్చింది మైండ్ క్రాఫ్ట్ గురించి. అది పెద్ద పెద్ద యూట్యూబర్స్ నాకంటే ముందే ఆడతారు. అదేంటో మీకు చెప్పను, చెప్పరాయి. ముందెళ్ళి కొంచెం ఫుడ్ కలెక్ట్ చేసుకుని వస్తా. అలాగా ఇవాళ ఇప్పుడు ఇచ్చాయని తెలుస్తున్నాయి. ఏమన్నా కేవ్ దొరుకుతాను దానికి వెళ్తున్నాను గైస్. ఇప్పుడు నా టూల్స్ ని ఐరన్ కి అప్గ్రేడ్ చేయాలి. లేదంటే నా రాత్రి ఏడో ఒక మస్తు వస్తుందంటే వాటిని. ఇక్కడ పైన స్టోన్ ఎలా ఉంది? క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకున్నా తెచ్చుకోలేదు కానీ వుడ్ కూడా కావాలి చాలా. Straight down, ditches and straight down. ఒకసారి కింద కలిసి చూద్దాం, కింద ఏమైనా కేవ్స్ జనరేట్ అవుతాయా అని. సారీ గైస్, టార్చెస్ తెచ్చుకొని మర్చిపోయాను. సో పైకి వెళ్ళి టార్చెస్ తెచ్చుకొని వస్తాను. హే గాయ్స్, వెళ్ళి టార్చెస్ తెచ్చుకొని వచ్చాను. అలాగే కొంచెం ఫుడ్ కూడా. మధ్యలో ఏం ప్రమాదాలు వస్తాయో తెలియదు కూడా కాబట్టి. మైనస్ లెవెల్ దాకా వెళ్ళాలి. ఇలాగే నేను ఆ ఐరన్ డైమండ్ ఇలాంటివన్నీ ఉంటాయి. ప్రస్తుతానికి నా దగ్గర డైమండ్ కావాలి ఇప్పుడు, కానీ నా దగ్గర ఐరన్ పికాక్స్ లేదు కాబట్టి డైమండ్ దొరుకుతుంది. ముందుగా దీనికి నేను వచ్చేటప్పుడు నా క్రాఫ్టింగ్ టేబుల్ తెచ్చుకోవడం మర్చిపోయాను గాయ. క్రాఫ్ట్ దీన్నే ఇంకా వాడాలి. రెండు పికాక్స్ సర్వీస్ చేస్తుంది గాయ. కాపర్ దగ్గర ఉంది గాయకి, కానీ కాపర్ నాకు పని లేదు. కాపర్తో పని లేని వెంటనే కాపర్ వచ్చింది. కాపర్ ఎవరు
ఎక్స్ట్రా పిక్ యాక్సెస్ చేశాను. పిక్ యాక్సెస్ ఎక్కువ చేసి మంచి పని చేశాను. ఈ బ్లాక్స్ ఇంకోటి ఈ తర్వాత ఇంకా వచ్చింది గ్రహించ ఇది కూడా నాకు కావాలి. ఇది కూడా బాగుంది ఇంటిని డెకరేట్ చేయడానికి. కోల్ కోలు కాపర్ లాగానే ఐరన్ ఇలా దొరికితే బాగుంటుంది. ఇక్కడ కూడా టార్చ్ పెట్టాలి. లేదంటే వెళ్ళేటప్పుడు పని ఉంటాయి కదా. ఇంకా మైనస్ లెవెల్కి చేసుకోలేదు. అప్పుడే చాలా చీకటిగా అవుతుంది. అది నేను లీవ్స్గా దగ్గరికి వచ్చేస్తాను గైస్. ఇంకా కాపర్ కాస్త ఎక్కువగానే ఉంది కానీ కాపర్ కాపర్ ఏం లేదు, ఐరన్ ఏం లేదు. మైనస్ లెవెల్స్ చాలా దగ్గరికి వచ్చాను. డైమండ్ లెవెల్ ఇప్పుడు నేను గోల్డ్ దొరికి లెవెల్ దాకా వచ్చాను. ఐరన్ దొరకలేదు నాకు. ఐరన్ 2 పీసెస్ దొరికినంటే పికాక్సెస్ అన్నీ అయిపోయాయి. వస్తున్నట్టు గాయస్ థండర్ స్టార్మ్ పైన చూస్తుంది. నాకు భయం చేసింది గాయస్. పైగా నాకు ఎందుకని మంచిది కొంచెం భయం వేస్తుంది గాయస్. మైనస్ లెవెల్లోకి వస్తే కేవ్స్ జనరేట్ అవుతాయో లేదో తెలియదు కానీ కాస్త భయంగా
బెడ్ రాక్ లెవెల్ దాకా వస్తుంది గైస్. సరే గైస్, ఇటు నుంచి స్ట్రైట్ గా మైన్ చేసుకుంటూ వెళ్తున్నా. ఎలాంటి చోటైనా పర్లేదు. నేను ఎందుకు ఇలా మైన్ చేస్తున్నారు కానీ నాకు కొంచెం కోపం వచ్చింది. ఇంత దూరం వచ్చిన ఒక్క కేవ్ దొరకలేదు అని. ఇంకొన్ని పికాక్స్ రెడీ చేద్దాం. ఇంకా స్ట్రిప్ మైనింగ్ వెళ్దాం. ఇంకా స్ట్రిప్ మైనింగ్ టేక్ ఫరెవర్. నాకు కూడా పాటలు వస్తున్నాయి గాయ్స్. దీనివల్ల ఏదో ఒకటి ఇంకోటైనా పర్లేదు, ఏదో ఒకటి కావాలి. భయంగా కూడా ఉంది. ఏం చేసి గురించి నేను చెప్పనట్లేదు, మీకు తెలిసే ఉంది. వార్డెన్ స్పాన్ అవుతాయి.